అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రంలో 98.91% అంటే దాదాపుగా 100కి 99 మంది చదువుకున్న వారున్నారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీపులలో 92.28% అక్షరాస్యులున్నారు. అదేవిధంగా అత్యధికంగా నిరక్షరాస్యులు గల రాష్ట్రం బీహార్. కేవలం 63.82% అక్షరాస్యులు ఉన్నారు. మన దేశంలో 2001లో స్త్రీ పురుష అక్షరాస్యత రేటులో తేడా 21.59% నమోదవగా అది 2011లో 16.68గా నమోదైంది. దేశంలోని 6 సంవత్సరాల వయసులోపు గల పిల్లలు తగ్గడాన్ని పట్టి చూస్తే యువతీ యువకులు ఎంత బిజీగా ఉన్నారో అర్థమవుతుంది. ఈ దశాబ్దంలో 50 లక్షల మంది చిన్నారులు తగ్గారు. దేశానికి భవిష్యత్ అయిన బాలల సంఖ్యని పరిశీలిస్తే భారతదేశపు మొత్తం జనాభాలో 2001 జనగణన ప్రకారం 0 నుండి 6 సంవత్సరాల వయసుగల పిల్లల సంఖ్య 15.9% కాగా అది 2011 జనగణన ప్రకారం 13.7%గా నమోదైంది. 2001 జనగణన ప్రకారం మగ ఆడపిల్లల నిష్పత్తి 1000 మంది మగపిల్లలకి 927 మంది ఆడపిల్లలున్నారు. అదే 2011లో 1000 మంది మగపిల్లలకి కేవలం 914 మంది ఆడపిల్లలే ఉన్నారు. అంటే ఆడపిల్లలు తగ్గారని అర్థమవుతుంది. 2011 జనగణనని పరిశీలిస్తే వివిధ రాష్ట్రాలలో మగ ఆడపిల్లల నిష్పత్తి అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 1000 మంది మగపిల్లలకి 1013 మంది ఆడపిల్లలు ఉన్నారు. మిజోరాంలో 1000 మంది మగపిల్లలకి 970 మంది ఆడపిల్లలున్నారు. మేఘాలయలో 1000 మంది మగపిల్లలకి కేవలం 846 మంది ఆడపిల్లలే ఉన్నారు. అభివృద్ధి చెందిన ఉత్తరాది రాష్ట్రమైన హర్యానాలో 1000 మంది మగపిల్లలకి కేవలం 830 మంది ఆడపిల్లలే ఉన్నారు. పట్టణాలు పెరిగిపోతున్నాయి. నివసించడానికి నివాసాలు కరువవుతున్నాయి. ప్రతి చదరపు కిలోమీటర్కి జనసాంద్రత 382గా ఉంది. అది 2001లో 325గా ఉండేది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే మరీ దారుణంగా ప్రతి చదరపు కిలోమీటర్కి 37,346 మంది నివసిస్తున్నారు. మొత్తం ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 17.5%గా నమోదైంది. జనగణనలో జరిగిన మొత్తం భాషల సంఖ్య 16. ఈ జనగణన జరిగిన మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 35. అందులో మొత్తం జిల్లాలు 640 కాగా ఉప జిల్లాలు 5,924, పట్టణాలు 7,936, గ్రామాలు 6.47 లక్షలుగా ఉన్నాయి. ఈ సంఖ్యని పరిశీలిస్తే దేశంలో గ్రామాలు తగ్గాయని ఇట్టే అర్థమవుతుంది. మన దేశం మొత్తం జనాభా అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల మొత్తం జనాభాతో సమానం. 2001 జనగణనతో పోలిస్తే 2011లో బాలల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం మారుతున్న యువత జీవన విధానం, ఉద్యోగాల్లో యువతీ యువకులు బిజీగా ఉండడం, సంతాన సాఫల్య రేటు తగ్గడంగా చెప్పవచ్చు. మొత్తంగా ఈ దశాబ్దంలో బాలలు 50 లక్షల మంది తగ్గిపోయారు. ప్రపంచ జనాభాలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు. మొదటి స్థానం చైనాది. ప్రపంచంలోని మొత్తం జనాభాలో ఈ దేశంలోనే 19.4% మంది ఉన్నారు. రెండవ స్థానం మన దేశానిదే. ఇక్కడ 17.5% ఉన్నారు. ప్రపంచ పెద్ద నది 3వ స్థానం. అమెరికాలో 4.5% జనాభా ఉంది. 4వ స్థానం ఇండోనేషియాది. ఇక్కడ 3.4% మంది ఉన్నారు. 5వ స్థానం మరో అభివృద్ధి చెందుతున్న దేశం బ్రెజిల్ది. ఇక్కడ 2.8% జనాభా ఉంది. మొత్తంగా చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే జనాభా అధికంగా ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాలను ఉత్తరాదిలో కంటే అభివృద్ధి చెందని రాష్ట్రాలున్న దక్షిణాది, ఈశాన్యాలలో స్త్రీ పురుష నిష్పత్తి సమానంగా ఉండడం.
ఈ అంకెలు ఉత్తరాదిలో ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని బయటపెడుతున్నాయి. మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ దశాబ్దపు స్త్రీ పురుష నిష్పత్తిని పరిశీలిస్తే ఉత్తరాదిలో 2001లో ప్రతి 1000 మంది పురుషులకు 873 మంది స్త్రీలు ఉన్నారు. అది 2011లో ప్రతి 1000 మంది పురుషులకు 894 మంది స్త్రీలు ఉన్నారు. మధ్య భారతంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 1000 మంది పురుషులకి 942 మంది స్త్రీలు ఉండగా అది 2011 జనాభా లెక్కల ప్రకారం 1000 మంది పురుషులకు 948 స్త్రీలు ఉన్నట్లు తేలింది. మన రాష్ట్రం ఉన్న దక్షిణ భారత్లో 2001లో 1000 మంది పురుషులకి 985 మంది స్త్రీలు ఉండేవారు. ఈ సంవత్సరం అది 1000 మంది పురుషులకి 998 మంది స్త్రీలు ఉన్నారు. అంటే దక్షిణ భారతంలో స్త్రీలకు లభిస్తున్న గౌరవం ఇట్టే అర్థమవుతుంది. ఈ అంకె అభివృద్ధి చెందిన ఉత్తర భారతానికి చెంపపెట్టు లాంటిది. తూర్పు భారతంలో 1000 మంది పురుషులకి 931 మంది స్త్రీలు 2001లో ఉంటే అది 2011లో 1000 మంది పురుషులకి 925 మంది స్త్రీలు ఉన్నారు. పశ్చిమ భారతంలో ప్రతి 1000 మంది పురుషులకి 841 మంది స్త్రీలు 2001 జనాభా లెక్కల ప్రకారం ఉంటే అది 2011కి వచ్చేసరికి కేవలం 809 మంది స్త్రీలు మాత్రమే ఉండడం బాధపడాల్సిన విషయం. అక్కా చెల్లెల రాష్ట్రాలైన ఈశాన్యంలో 2001లో ప్రతి 1000 మంది పురుషులకి 936 మంది స్త్రీలు ఉంటే అది 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకి 959 మంది స్త్రీలు ఉండడం గర్వించదగిన విషయం. ఆనందించాల్సిన విషయం ఏంటంటే గ్రామీణ యువత చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం. ఒక దశాబ్దం కిందట 10వ తరగతి పాస్ అవగానే పల్లెల్లో ఆడపిల్లలకి పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు అదే గ్రామీణ యువతులు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని జనసాంద్రతని పరిశీలిస్తే ఉత్తర భారతంలో 2001లో ప్రతి చదరపు కిలోమీటర్కి 223 మంది ఉంటే అది 2011లో 267గా నమోదైంది. మధ్య భారతంలో 2001లో ప్రతి చదరపు కిలోమీటర్కి 347 మంది ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 417కు పెరిగింది. మన రాష్ట్రం ఉన్న దక్షిణ భారతదేశంలో 2001లో ప్రతి చదరపు కిలోమీటర్కు 353 మంది ఉంటే వారి సంఖ్య ప్రస్తుతం 397 మంది ఉన్నారు. తూర్పు భారత్లో 2001లో 525 మంది ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య ప్రతి చదరపు కిలోమీటర్కి 625గా నమోదైంది. పశ్చిమ భారత్లో ప్రతి చదరపు కిలోమీటర్కి 2001లో 293 మంది ఉంటే నేడు వారి సంఖ్య 344గా నమోదైంది. ఈశాన్య రాష్ట్రాల్లో 2001లో 151గా నమోదు కాగా అది 2011లో 176గా నమోదైంది. మొత్తం దేశంలో 2001 సంవత్సరంలో అక్షరాస్యుల సంఖ్య 86,49,00,000 కాగా అది 2011లో 105,14,00,000గా నమోదైంది. అదేవిధంగా 2001 సంవత్సరంలో బాలల సంఖ్య 16,88,37,000 కాగా అది 2011లో 15,87,89,000గా నమోదైంది. 2001 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకి 933 మంది అమ్మాయిలు ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకి 940 మంది స్త్రీలు ఉన్నారు. దేశం మొత్తం మీద 2001 సంవత్సరంలో 1000 మంది బాలలకి 927 మంది బాలికలు ఉండగా అది 2011 సంవత్సరం వచ్చేసరికి 1000 మంది బాలురకి 914 మంది బాలికలు మాత్రమే ఉన్నట్లు లెక్క తేలింది. దేశం మొత్తం మీద 2001లో ప్రతి చదరపు కిలోమీటర్కి 325 మంది ఉంటే అది 2011లో 382గా నమోదైంది.
మొత్తంగా చూస్తే మనకు మహిళా భారతం దూసుకెళ్లడం కనబడుతోంది. ఇక వచ్చే దశాబ్దంలో మహిళలే మహారాణులని, భవిష్యత్తు భారతం మహిళదేనని చెబుతోంది.